అందరికీ నూతన ప్రజాస్వామిక విప్లవ జైభీములు, పూలే మరియు బుద్ధ వందనాలు. నేను సంగటి మనోహర్ మహాజన్. ప్రియమైనటువంటి ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, జాతి ముద్దు బిడ్డలారా, నిరంతర అవగాహన చైతన్య కార్యక్రమంలో భాగంగా ఇవాటి వీడియో విశ్లేషణ అంశం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులపైన ఈ యొక్క వీడియో విశ్లేషణ చేయడం జరుగుతూ ఉంది. నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో నెలకొన్నటువంటి పరిస్థితులను ఒకసారి క్షుణ్ణంగా నిశితంగా గమనిస్తే రోజు రోజుకు శాంతి భద్రతలు అన్నటువంటివి దిగజారుతున్నట్టుగా మనకు కనపడతా ఉంది. ఇటీవల కాలంలో నెలకొన్నటువంటి పరిణామాలను ఒకసారి గమనిస్తే ఎక్కడ కూడా ఈ యొక్క శాంతి భద్రతలు అన్నటువంటివి కనుమరుగయ్యే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఈ యొక్క వారం 10 రోజులుగా అంటే డెవలప్మెంట్స్ను ఒకసారి గమనిస్తే, పరిపాలనా తీరును ఒకసారి గమనిస్తే, శాంతి భద్రతల తీరును ఒకసారి గమనిస్తే అసలు అడుగంటి పోతున్నటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. నిజానికి నిన్నటి రోజున కర్నూలు జిల్లాలో ఒక అణగారిన వర్గానికి చెందిన, బలహీన వర్గానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ నాయకుడు టిఎం రమేష్ గారిని అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి ఘటన కర్నూలు జిల్లాలో నెలకొని ఉంది. సాక్షాత్తు రాష్ట్ర హోంమంత్రి వచ్చేసి ఈ యొక్క అణగారిన వర్గాలకు చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాదిగ జాతి ముద్దు బిడ్డ అక్కడ హోంమంత్రిగా పనిచేస్తూ ఉంది. ఎస్సీ కమిషన్ చైర్మన్గా కూడా జవహర్ గారు కూడా ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా అందులో కొనసాగుతున్నాడు. ఒక హోమ్ మినిస్టర్గా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాదిగ బిడ్డని అక్కడ ఉంది. ఎస్సీ కమిషన్ చైర్మన్గా కూడా ఒక మాదిగ జాతి ముద్దు బిడ్డ అక్కడ ఉంటూ కూడా ఆ యొక్క కర్నూలు జిల్లాలో సుమారు 24, 25, 30 సంవత్సరాలుగా ఉద్యమంలో కొనసాగుతున్నటువంటి ఒక జాతి బిడ్డను అక్కడ కోల్పోయినటువంటి పరిస్థితి. కనీసం వాళ్లకు చీమ కుట్టినట్టు కూడా లేదండి. దారుణం ఏంటంటే, బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే, సాక్షాత్తు హోంమంత్రిగా పనిచేస్తున్నటువంటి ఆ యొక్క మినిస్టర్ గారికి చీమ కుట్టినట్టు కూడా లేదు. జవహర్ గారు ఎస్సీ కమిషన్ చైర్మన్ గారికి వారికి కూడా చీమ కుట్టినట్టు కూడా లేదు. ఆ సంఘటన అటు ఉంచితే కనుక ఇక్కడ నిన్న కడపలో సాక్షాత్తు గణతంత్ర దినోత్సవం నాడు కడప కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఉంటున్నటువంటి మాజీ సైనిక కుమారుడి ఇంటిని బుల్డోజర్లతోటి కూల్చినటువంటి ఘటన ఇక్కడ జరుగుతూ ఉంది. ఆ ఘటనలో కూడా సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారు కానీ, లేదంటే ఎస్సీ కమిషన్ చైర్మన్గా కొనసాగుతున్నటువంటి జవహర్ గారు కానీ ఆ ఘటన పైన ఆరా తీసినట్టు కానీ, ఆ ఘటనలో నెలకొన్నటువంటి పూర్వాపరాలను తెలుసుకోవాలన్నటువంటి ఆసక్తి కానీ, అందులో ఉన్నటువంటి మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి అని తెలుసుకొని చట్టపరమైనటువంటి చర్యలకు ఆదేశిస్తున్నాం. స్ట్రిక్ట్గా మీరు నిందితులపైన, బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోండి అని ఆదేశాలు ఇచ్చినట్టు కూడా ఎక్కడే కానీ లేని పరిస్థితి. ఎందుకండి మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రాతినిధ్యపు హక్కు, చట్టసభల్లో ప్రాతినిధ్యపు హక్కును అనుభవిస్తూ ఆ వర్గాల తరపున మీరు శాసనసభకు వెళ్ళి కూడా, మీరు చట్టసభలకు వెళ్ళి కూడా మీరు ఈ వర్గాల ప్రజలను రోజు ఒకరిని మాన ప్రాణాలకు విలువ లేకుండా వారిని భౌతికంగా తుదముట్టిస్తూ ఉంటే, వారిని చంపుతూ ఉంటే కళ్ళప్పగించి గుడ్లప్పగించి చూస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. అదేవిధంగా నిన్న గుంటూరులో అతను అంబటి రాంబాబు విషయంలో కూడా
అంబటి రాంబాబు విషయంలో మేము ఆ సీఎం గారిని దూషించినటువంటి విషయంలో మేము ఖండిస్తూ ఉన్నాం. కానీ అదే సమయంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఆదర్శంగా నిలవాలి కదా, గౌరవంగా నిలవాలి కదా, హుందాగా వ్యవహరించాలి కదా. తిరిగి మీరు ప్రతిదాడులు చేసి భయానక పరిస్థితులు కల్పిస్తే ఏం సందేశం ఇయ్యదలుచుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? కాదండి, అతనంటే బుద్ధి లేనోడు, అతనంటే టంగ్ స్లిప్ అయింది, అతని నోరు జారినాడు, ముఖ్యమంత్రి గారిని దూషించినాడు. మీరు హుందాగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని ఉండింటే కనుక మీ యొక్క గౌరవం పెరిగింది కదా, మీ యొక్క ఇది పెరిగింది కదా. మీరు కూడా ప్రతిదాడి చేసి ఇంటిని ధ్వంసం చేసి కార్లను పగలగొట్టి అతనిపైన భౌతిక దాడికి దిగడం అన్నది కరెక్ట్ కాదు కదా. అధికారంలో ఉన్న వాళ్ళు ఆదర్శంగా నిలబడాలి కదా, అధికారంలో ఉన్న వాళ్ళు చట్టాలను గౌరవించాలి కదా. మీరు చట్టాలను గౌరవిస్తూ ఇతరులు చట్టాలను గౌరవించేలా చేయాలి. కానీ మీరే అధికారంలో ఉండే వాళ్ళే చట్టాలను తుంగలో దొక్కుతూ చట్టాలకు తూట్లు పొడుస్తూ మీరు ఇతరులకు ఏం సమాధానం చెప్తారండి? కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంటిన్యూస్గా ఏమి ఎడతెరిపి లేకుండా దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు జరుగుతూనే ఉన్నాయి. వీటికి అడ్డుకట్ట వేసే నాదుడే లేడు అన్నట్టుగా ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. లోగడ ఆ ప్రభుత్వంలో కూడా ఇలాంటి ఘటనలే జరిగే ఆ ప్రభుత్వం ఇంటికి వెళ్ళిందండి, బంగాళాఖాతంలో కలిసింది, 11 సీట్లకు పరిమితమైంది. మీరు ఆ ప్రభుత్వం కంటే ఘోరంగా వ్యవహరిస్తున్నారు. ఆ ప్రభుత్వమే మేలేమో అన్నట్టుగా ప్రజల్లో వాతావరణం వచ్చేసింది. మీరు ఏం చేయదలుచుకున్నారు? కాదండి, మీరు వచ్చేసి ప్రజాస్వామ్యయుతంగా మీరు రాజ్యాంగబద్ధంగా పాలన చేస్తే, వ్యవహరిస్తే, నడుచుకుంటే మీ గౌరవం పెరుగుతుంది. గాడిద గుర్రానికి తేడా ఉండాలి కదా. మీకు వాళ్ళకు ఏం తేడా ఉన్నట్టు? మిమ్మల్ని ఎందుకు కానీ ప్రజలు అందలం ఎక్కించినట్టు? ఆ ప్రభుత్వాన్ని చూసి ఆ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలను, ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి విధ్వంసకర పాలనను ప్రజలు చూసే మీకు పట్టం కట్టినారు. మీరు వాళ్ళకంటే ఘోరంగా మీరు పాలన చేస్తే మిమ్మల్ని ఎందుకు కానీ ఉపేక్షిస్తారు ప్రజలు? కాబట్టి ఈ ప్రభుత్వము ఏదైతే కూటమి ప్రభుత్వము గాడి తప్పింది, ప్రభుత్వం పూర్తిగా పతనావస్థకు చేరుకునేది, శాంతి భద్రతలు అనేటివి ఘోరంగా ఉన్నాయి. అణగారిన వర్గాలకు, బలహీన వర్గాలకు, అట్టడుగు వర్గాలకు, నిమ్న వర్గాలకు, సబ్బండ వర్గాలకు మీరు అండగా నిలవాల్సినటువంటి ప్రభుత్వము నిందితులకు కొమ్ము కాస్తా ఉంది. కాదండి, ఎక్కడైనా భారతదేశ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో లేదు, విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో నిందితులపైనే కేసులు పెట్టిన, బాధితులపైనే కేసులు పెట్టినటువంటి చరిత్ర ఉందా అండి? కాదు. ఈడ కడపలో, కందిపాలెంలో, ఎర్రమొక్కపల్లెలో మాజీ సైనికుని ఇంటిని కూల్చిన ఘటనలో బాధితులపైన కేసులు పెట్టి రాక్షసానందాన్ని పొందుతున్నటువంటి పరిస్థితి కడప నగరంలో, కడప నియోజకవర్గంలో కొనసాగుతూ ఉందండి. వాళ్ళు కుయ్యో ముర్రో అని కొట్టించుకునేళ్ళు, దాడికి గురైన వాళ్ళు, బాధితుల స్థానంలో ఉన్నోళ్ళు, వాళ్ళ పేర్లు కూడా వాళ్ళు స్పాంటేనియస్గా వాళ్ళు ఒక ఉన్నపలంగా నిరసన కార్యక్రమం చేస్తే వాళ్ళకు అండగా నిలబడినటువంటి వామపక్షాలపైన, ప్రజా సంఘాలపైన, సామాజిక సంఘాలపైన, వారితో పాటు రాజకీయ పార్టీలపైన, ఇతర రాజకీయ పార్టీలపైన, వారితో పాటు బాధితులపైన కూడా కేసు పెట్టి రాక్షసానందాన్ని, శునకానందాన్ని పొందుతున్నటువంటి పరిస్థితి ఇవాళ కడపలో కొనసాగుతూ ఉంది. దీనిని మేము పెద్ద ఎత్తున తీవ్ర స్థాయిలో ఎదుర్కొనేదానికి అన్ని రకాలుగా సిద్ధపడుతున్నామండి. ఎస్, మా వర్గాలు ఎవరైతే అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు, సబ్బండ వర్గాలు 100కి 92% పైబడి ఉంటున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలతో పాటు బలిజ, కాపు అదేవిధంగా ప్రజాస్వామిక వాదులనందరినీ కూడా అన్ని కులాలలో, అన్ని పార్టీలలో, అన్ని మతాలలో, అన్ని ప్రాంతాలలో ఉంటున్నటువంటి
ఆదర్శ ప్రగతిశీల ప్రజాస్వామిక వాద శక్తులనందరినీ కూడా మేము కలుపుకొని ముందుకెళ్ళేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎస్, ఏ బలహీన వర్గానికి, ఏ కుటుంబానికి, ఏ వ్యక్తికి అన్యాయం జరగకూడదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామన్నటువంటి కనీస స్పృహ, అవగాహన, ఆలోచన, చైతన్యము, పరిణతి, పరిపక్వత ఈ పాలకుల్లో ఉండాలి. ప్రభుత్వం అంటే అర్థం ఏంటి? కాదండి, ప్రభుత్వం అంటే బలిచినోళ్లకు, ఉన్నత వర్గాలకు, ఉన్నత కులాలకు, బలిచినోళ్లకు అండగా నిలబడడమా? ప్రభుత్వం అంటే ఏమి? డెస్టిట్యూట్స్, సమాజంలో నిరాదరణకు గురైనటువంటి వర్గాలకు ప్రభుత్వం అండగా ఉండడమే ప్రభుత్వానికి అర్థము, పరమార్థము. అలాంటి పరిస్థితి లేకుండా అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతుంటే వాళ్ళని కొట్టిన వాళ్ళను, వాళ్ళని తిట్టిన వాళ్ళను, వాళ్ళని చంపిన వాళ్ళను కాపాడే ప్రయత్నం చేయడం అనేది అనైతికము, అనాగరికము, అప్రజాస్వామికము. నిజంగా ఈ ప్రభుత్వము ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎస్, నేను చెప్తున్నా, లోగడ కొడుక నేను చెప్పిన వైసీపీ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలుస్తుంది. వాళ్ళకి ఎవరు కూడా సరైన సలహాలు ఇవ్వలేదు, సూచనలు ఇవ్వలేదు. ఆ ప్రభుత్వం యొక్క దమనకాండ యథేచ్ఛగా కొనసాగింది. ఖచ్చితంగా వాళ్ళు పరాభవం పాలవుతున్నారని చెప్పేసి నేను చెప్పిన నా మాటే నెరవేరింది. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు కూడా నియంత్రణ చేయకపోతే, మీరు కూడా ఈ యొక్క దాడులు, దౌర్జన్యాలను అరికట్టలేకపోతే, పూర్తిగా మీరు నియంత్రించలేకపోతే మీరు కూడా బంగాళాఖాతంలోనే కలుస్తారు. కొత్త శక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ శక్తులు పురుడు పోసుకుంటాయి. ఎస్, మీకు వాళ్ళకు తేడా లేదు. పాలనలో, విధానాలలో, నిర్ణయాలలో, సంస్కృతిలో కొత్త కల్చర్ ఏందండి. ఎక్కడో యూపీలో బుల్డోజర్ పాలన జరుగుతూ ఉందండి. ఆంధ్రప్రదేశ్లో, దక్షిణ భారతదేశంలో, తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి పాలనను మేము చూడలేదు. మేము స్వయంగా కడప నగరంలో అటువంటి పాలన చూస్తున్నాం. బుల్డోజర్లు తీసుకొచ్చి ఉన్న ఇంటిని, కాపురం ఉన్న ఇంటిని, సంసారం చేస్తున్న ఇంటిని, నివాసం ఉంటున్నటువంటి ఇంటిలోని వ్యక్తులను వాళ్ళు దేశ సేవకు చేసిన వాళ్ళండి. చైనా భారత్ యుద్ధంలో వాళ్ళ ఫాదర్ పాల్గొన్నాడు, సైనికుడు. ఆ కుటుంబం న్యాయవాద వృత్తిలో ఉన్న వ్యక్తి. సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే కుటుంబము, గొప్ప కుటుంబము, ఆదర్శ కుటుంబము, చరిత్ర కలిగిన కుటుంబం వాళ్ళది. అటువంటి కుటుంబం పైన ఇల్లీగల్గా, చట్టరహితంగా, అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా ట్రెస్పాస్ అయ్యి బలవంతంగా, ఫోర్స్ఫుల్గా మీరు వీటిని తీసుకొని వచ్చేసి, బుల్డోజర్లు తీసుకొని వచ్చేసి కూలగొట్టే పరిస్థితి ఉంటే ఎట్లా మీ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం అని ప్రజలు అనిపిస్తారు? మీరు బాధ్యత లేదా? ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రతినిధులు లేరా ఇక్కడ? ఇంతవరకు ఒక్కరు కూడా అధికారం పక్షం తరపున ఆ ఇంటిని పరామర్శించిన పరిస్థితి లేదు. ఒక పార్టీగా కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ వాళ్ళని పోయి పరామర్శించి మీ బాధ ఏంటి, మీ గోడేంటి, మీకు ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి, మీరు ఎలా నివసిస్తున్నారు, ఎలా అందులో ఉంటున్నారు, మీకు జరిగిన నష్టం ఏంటి, మీకు జరిగిన ఇబ్బంది ఏంటి అని పలకరించినటువంటి పాపాన ఇంతవరకు పోలేదండి. అంటే ప్రభుత్వంలో ఉన్నామా, ఆటవిక రాజ్యంలో ఉన్నామా? మానవత్వం లేదా? మానవతా విలువలు లేవా? కనీసము ఆ కుటుంబాన్ని గౌరవంగా పలకరించిన పరిస్థితి లేదు. ఒకవేళ ఇంటర్నల్గా ఆ స్థల వివాదం, ఇద్దరు వ్యక్తుల మధ్య స్థల వివాదం అయినప్పటికీ ఆ వ్యక్తుల యొక్క తాలూకా సామాజిక వర్గాల నేపథ్యం చూడండి. వాళ్ళు బలవంతులు, ఉన్నతులు. వాళ్ళు వచ్చేసి వారు ఒక బలహీనుని అసలు సంబంధం లేని వ్యక్తులండి. ఆ స్థలంలో, కడపలో, ఎర్రమక్కపల్లిలో, కందిపాలెంలో ఒక ఎస్సీ కుటుంబానికి చెందినటువంటి ఇంటిని కూల్చిన వాళ్లకు, ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమానులకు సంబంధం లేదు. కూల్చిన వాళ్ళు ఎవరికన్నా కొనుక్కున్నారు. వీళ్ళు 5 తరాలుగా ఆ ఇంటిని చూపెట్టుకొని ఆ ఇంటిలో నివసిస్తూ ఉన్నటువంటి వాళ్లకు కనీసం వీళ్ళకి సంబంధం లేని వాళ్ళు వచ్చి కూలిస్తే అది ఏ రకంగా చట్టం అవుతుంది, న్యాయం అవుతుంది? కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కూడా కళ్ళు తెరవాలి, జ్ఞానోదయం కావాలి.
ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి. ఈ ప్రభుత్వానికి ఏమి అడ్డగోలుగా అడ్డదిడ్డంగా ఇష్టారాజ్యంగా మా చేతిలో అధికారం ఉంది, మేము ఏమైనా చేస్తామంటే కనుక అధికారంలో ఉండి వెలగబెట్టినటువంటి పాలకులను కళ్ళ ముందర చూస్తున్నాం. కళ్ళ ముందర చూస్తున్నాం. ఖచ్చితంగా మీరు శంకరగిరి మాన్యాలు పడతారు. ఖచ్చితంగా మీకు వచ్చేసి మీరు పతనమవుతారు. విర్రవీగాకండి. అధికారం ఉంది అని చెప్పేసి విర్రవీగద్దు. అధికారం శాశ్వతం కాదు ఎవరికి కూడా. రాజకీయాలకు వండేదండి. రాజకీయాలకు గౌరవం పెంచండి. రాజకీయాలకు విలువలు పెంచండి. ఒక అత్యున్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి రాజకీయాలు చేయండి. మీరు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతారు. అంతే తప్ప మీరు వచ్చేసి చిల్లరమల్లర రాజకీయాలు చేసి అనైతిక రాజకీయాలు చేసి అప్రజాస్వామిక రాజకీయాలు చేసి మీరు చెడ్డ పేరును మూట కట్టుకుంటాం మేము టన్నులు అంటే కనుక చేసేది ఏం లేదు. ప్రజలే న్యాయ నిర్ణేతలు. మీరు ప్రజల యొక్క ఆకాంక్షలు అభిరుచులు వారి యొక్క ఆలోచనలు ఏంటో కూడా మీరు తెలుసుకునే పరిస్థితుల్లో లేరండి. ప్రజలు ఓట్లు వేసింటే గెలిచిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ప్రజల తాలూకా ఆలోచనలు ప్రజల తాలూకా మనోభావాలు ఏంటో మీకు అర్థమవుతాయి. మీరు ఎట్ట గెలిచినారో అందరికీ తెలుసు. ఆ విషయం మేము చెప్పాల్సిన పనిలే. అందుకే మీకు ప్రజలంటే మీకు గిట్టదు. ఎందుకంటే ప్రజలంటే మీకు ఎందుకు గిట్టడం లేదనంటే మీరు ప్రజలు ఓట్లు వేసి గెలిచిన వాళ్ళు అయితే కనుక మీకు తెలుస్తుంది మీరు ఎట్టనో గెలిచినారు. కాబట్టి ఇప్పటికైనా కూడా మేము చెప్తా ఉన్నాం, ప్రభుత్వమే. ఏ ప్రభుత్వమైనా మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. మేము తటస్థులము. మేము అణగారిన వర్గాలకు చెందిన వాళ్ళము, అట్టడుగు వర్గాలకు చెందిన వాళ్ళము, మేము బలహీన వర్గాలకు చెందిన వాళ్ళము, మేము సబ్బండ వర్గాలకు చెందిన వాళ్ళము, మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు మహిళలు, ఇతర అణగారిన వర్గాలు, అభ్యుదయ ప్రగతిశీల ప్రజాస్వామిక వాద సమూహానికి చెందిన వాళ్ళము. మాకు ఈ సమాజము అన్ని రకాలుగా అండగా నిలుస్తుంది. మాకు ఈ సమాజం అండగా నిలుస్తుంది. బాధితుల వైపు సమాజం ఉంటుంది. మీలాంటి వాళ్ళు ఒకరిద్దరు ఏమి నిందితుల వైపుకు నిలబడినా కూడా సమాజంలో ఏమి అన్ని మంచి చెడులను గమనించే శక్తులు, వ్యక్తులు అనేక మంది సమాజంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏమి అయ్యో పాపం అంటున్నారు. ఇవాళ ఒకవేళ బాకీ ఉంటే బాకీ మాట మాట్లాడండి. సాంప్రదాయాలు ఉన్నాయి, నాయకత్వాలు ఉన్నాయి. సమాజంలో మంచి చెడు గురించి ఆలోచించే వ్యక్తులు, శక్తులు ఉన్నారు. వాళ్ళతో కూర్చొని సంప్రదించండి, మాట్లాడండి. సాంప్రదాయబద్ధంగా చర్చలు విఫలమైనప్పుడు చట్టాలున్నాయి, న్యాయస్థానాలున్నాయి. న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయం పొందండి, తప్పులేదు. అంతేగాని చట్టాన్ని చేతిలోకి తీసుకొని దౌర్జన్యంగా రుబాబ్ చేసి ఏం చేస్తారో ఏం పీక్కోరో అనే ధోరణి మాత్రం మంచిది కాదు. ఇది ఎవరికి మంచిది కాదండి. మీకు మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. కాబట్టి మేము ఈ సందర్భంగా ఒకటే మనవి చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటివి రోజు రోజుకు దిగజారుతున్నాయి, పతనమవుతున్నాయి. శాంతి భద్రతలు ఉంటేనే రాష్ట్రము అభివృద్ధి చెందుతుంది, పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి. రాష్ట్రము ప్రశాంత వాతావరణంలో రాష్ట్రం కొనసాగాలని ప్రతి ఒక్కరం కూడా కోరుకుందాం. ఖచ్చితంగా రేపటి ఈ యొక్క ఏదైతే ఉందో రాష్ట్రంలో నెలకొన్నటువంటి భయానక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున సమీప భవిష్యత్తులో ఆందోళన, నిరసన, ఉద్యమ కార్యాచరణతో, ఉద్యమ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్దామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత రాజ్యాంగం.